హాయ్ అండి. హోమ్ వాల్గాస్ గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై అండి. బాండీ పెట్టి నూనె వేసి గోరుచిక్కుడుకాయ ఆయిల్ తక్కువే పడుతుందండి. ఒక గరిటె వేసాను. తాలింపు వేసాను. ఉల్లిపాయలు స్టీల్ బాండీలో కొంచెం ఆయిల్ పట్టేటట్టుంది. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం వేసాను నేను. పెద్ద గరిటె అయితే గరిటె నిండా వేసుకోండి. పసుపు, ఇది ఉడకబెట్టుకుని వేలలు తీసానండి. ఒక 300 గ్రాముల చిక్కుడుకాయలు, కొబ్బరి, ఇలా 2 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, 5-6 వెల్లుల్లి గబ్బాలు, జీలకర్ర, వీటిలో కొబ్బరి వేసి మిక్సీ పెట్టి వేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీ పడతాను. ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుంది. నేను ఉడకబెట్టిన వాటిలో ఇలా కలుపుతానండి సాల్ట్. ఇలా అయితే ముక్కలకి బాగా పడుతుంది. ఎండుమిర్చి వేసామండి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. ఇది ఒక 10 నిమిషాలు వేగాలండి. సాల్ట్ యాడ్ చేస్తాం కదా, కారం కూడా వేసి ఉడకబెట్టిన వాటిల్లో కారం తాలింపులో వేసుకుంటాను. ఉల్లిపాయలో వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత యాడ్ చేయకూడదు. నేనైతే అలాగే వేస్తాను. 10 నిమిషాల్లో మగ్గాలి. ఇవి వేసాను కదండి, కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ పడతాను. ఇలా పట్టుకోవాలండి. గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టినవి కాబట్టి బాగా మరీ ఎక్కువ ఫ్రై చేయవసరం లేదండి. ఒక 10 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఎండుమిర్చి, కొబ్బరి పొడి వేసి కలిపేసానండి. ఇంకా తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు. కొంచెం అడుగుంటుంది. ఎండుమిర్చి వేస్తాం కాబట్టి టేస్ట్ని బట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
కొబ్బరి చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్. చిక్కుడుకాయ ఉడకబెట్టుకుంటే హెల్దీ కూడా, చాలా హెల్దీ చిక్కుడుకాయ. సిమ్లో పెట్టి చేసుకోండి. తగిన కొబ్బరి చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.